యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మెండైన దీవెనలో మీరు కలిగి ఉందురుగాక. ఆమేన్. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా, నీకే స్తుతులను చెల్లిస్తున్నాను అయ్యా. పగలంతయే నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడినందుకు నీకే స్తోత్రాలు అయ్యా. ఏ ప్రమాదము, ఏ కీడు, ఏ శోధన లేకుండా మమ్మల్ని ప్రభువా కాపాడి సంరక్షించి పోషించినందుకు నీ పాదముల బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మాకు నీ రక్షణ ఇచ్చినందుకు నీ వందనాలు. నాకు కలిగిన యావత్తును ప్రభువా మీరు భద్రం చేసి అయ్యా తండ్రి, సాతాను అంధకార క్రియల నుండి మమ్మల్ని అందరినీ ప్రభువా రక్షించినందుకు, కాపాడినందుకు, క్షేమాన్ని ఇచ్చినందుకు నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాను తండ్రి. మృతులకు సజీవులకు ప్రభువై ఉన్న దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ నాయన. ఓర్పునకు ఆదరణకర్తకు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాగ్దాన విషయంలో సత్యదేవుడు అయిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. నిరీక్షణకు కర్తకు దేవా, నీ వందనాలు ప్రభువా. నీ సహవాసమునకు మమ్మల్ని పిలిచిన దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా, మీరు మా పట్ల చేస్తున్న అనేకమైన కార్యములను బట్టి నీకు స్తుతులయ్యా. నమ్మదగిన దేవా, నీ వందనాలు. మా పోషకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా రక్షణ దుర్గమా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా బిడ్డల పట్ల మీరు చేసిన కార్యములను బట్టి నీకు వందనాలు. అద్వితీయ దేవుడా, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రభువా మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు, జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఘనమైన ప్రభువా, ఆశ్చర్యకరమైన కార్యములను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి, నీ వందనాలయ్యా. అయా, కంటికి రెప్పవలే కాస్తున్న నా ప్రభువా, నీ వందనాలు. మా పనులన్నిటిలో ప్రభువా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఈ విధముగా చేరి ప్రార్థన చేసుకోగలిగిన అయా, నేను గణపరిచే ఆ గొప్ప తరుణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. స్తుతులను అయా తండ్రి హృదయమంతటితో చెల్లిస్తున్నాం. ఏక మనస్సుతో, ఏకాత్మతో అయా ప్రభువా నిన్ను గణపరుస్తున్నాం. మా కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నవారు ఎవరున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయా తండ్రి, వారు తండ్రి వారి కష్టార్జితాన్ని అనుభవించే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. బిడ్డలు చేస్తున్న పనులను ప్రభువా ఆశీర్వదించండి అయా. వారికి మేలు కలుగు చేయమని తండ్రి, మీరు చేస్తున్న మేలులను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. కష్టానికి ప్రతిఫలము వారు కనులారా చూచుటకు అయా మీ సహాయాన్ని అనుగ్రహించండి అయా. ఆ కష్టార్జితాన్ని ఎవరు దొంగిలించకుండా, ఏది అనవసరముగా వ్యర్థముగా ఖర్చు అవ్వకుండా తండ్రి మీరే సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున ప్రత్యేకముగా ఆశీర్వదించండి. ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా, వారికి కలిగిన యావత్తును ప్రభువా అన్ని విషయాలలో తండ్రి మేలుకరముగా, దీవెనకరముగా జీవితాలు ఉండులాగున, అద్భుతాలు జరుగులాగున్నా వారికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారు, వ్యాధి బాధలతో ఉన్నవారు, కృంగిపోతున్నవారు, కలవరంతో ఉన్నవారు తండ్రి
నీ కరుణ చూపించండి. వారికున్న ప్రతి విధమైన రోగము నుంచి యేసు నామములో విడుదలను అనుగ్రహిస్తున్నామయ్యా. ఐసీయూలో, హాస్పిటల్లో మరణకరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. వారిని ఇప్పుడే మీరు తాకినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. వారందరికీ తండ్రి నాయన నీ రక్షణ, నీ కాపుదల దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి ప్రభువా బిడ్డలను విడుదల దయచేయమని, బ్రెయిన్లో ఉన్న ప్రభువా ప్రతి విధమైన కణితులను ప్రశస్తమైన యేసు నామంలో తండ్రి ప్రతి సమస్యను నజరేయుడైన యేసు నామంలో తొలగించమని నీ రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నీ దయగల హస్తముతో తాకండి. ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందో తండ్రి వారందరిని జ్ఞాపకం చేసుకోండి. కంటి సంబంధమైన ప్రాబ్లంల నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. చెవు సంబంధించిన ప్రాబ్లం నుంచి బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నరాల బలహీనత నుంచి విడుదల చేయమని ప్రభువా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి అయ్యా. నీకే స్తుతులు. కిడ్నీ సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదలను దయచేసినందుకు నీ వందనాలు అయ్యా. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ప్రభు థైరాయిడ్ నుంచి తండ్రి నాయన ఓడిసి నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుతున్నాను. వారి యొక్క కీళ్ళ నొప్పులను ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడే మీరు తాకి ప్రభు వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. నీకే స్తుతులయ్యా. ఎవరైతే ప్రభు ఇంకా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ యేసు నామములో విడుదలను అనుగ్రహిస్తున్నామయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎవరైతే తండ్రి ఇంకా బలహీనతలో భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారో వారందరినీ ప్రభు యేసు నామములో విడుదలను ప్రభు ప్రకటిస్తున్నామయ్యా. మీరు విడుదల ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డను తాకండి. అపవాది క్రియలను లయపరచండి ప్రభు. దురాత్మ క్రియలను లయపరచమని ప్రభు వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డను ప్రభు నీ కాపుదల్లో భద్రపరచండి. మానసికమైన ఒత్తిళ్ల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపను ప్రభు దయచేయండి అయ్యా. అనేక మంది బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పాల్పాడవుతున్నారు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు కానీ నష్టం చూస్తున్నారయ్యా. వారి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు వారికి ఆర్థికంగా వారందరినీ ప్రభు మంచి స్థాయిలో నిలబెట్టమని, అప్పుల నుంచి విడిపించమని ప్రభు వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి కుటుంబాల పరమైన విభేదాలు కలిగి ఉన్నారు దర్శించండి. ఆ కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని యేసు నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. ఆ ప్రయత్నాలన్నీ సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో తండ్రి ప్రభా గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మూసుకుపోయిన గర్భాన్ని ప్రశస్తమైన యేసు నామములో తెరవబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా మా బిడ్డలు వివిధ దేశాలలో ఉన్నారు. వారందరినీ ప్రభువా నీ కాపుదలలో నీ రక్షణ దయచేయండి. ఏ కుటుంబాలైతే ప్రభువా వీసాలు, ఇంటర్వ్యూ, ఇమిగ్రేషన్తో ప్రభువా నాయన విదేశాలకు వెళ్తారనుకున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నైట్ డ్యూటీ చేస్తున్న వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నైట్ ప్రయాణం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసి నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ నీ సహాయం దయచేయండి. కోర్టు కేసులన్నింటిలో నుంచి బిడ్డలందరినీ విడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువా ఎవరైతే అడిక్షన్స్లో నుంచి ఉన్నారో వారందరినీ విడిపించండి, వారందరినీ ఆశీర్వదించండి. ప్రభువా నీ కృపలో భద్రపరచండి. బోర్డర్స్లో ఎవరైతే సైనికులు పనిచేస్తున్నారో వారందరికీ రక్షణ దయచేయండి. తండ్రి మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో అలసిపోయిన దేహాలతో సేద తీరిపోతుండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయమండి. దురాత్మక్రియలను, దొంగలను, శత్రువులు, హానికరమైన పరిస్థితులను, వివిధ ప్రభావ వారందరినీ ఆర్థికమైన పరిస్థితుల కూడా నుంచి బిడ్డలను విడిపించమని, నిద్రలేమి లేకుండా, పీడకలు రాకుండా, సమస్యలు లేకుండా,
ప్రతి బిడ్డను ప్రభు సమృద్ధి కలిగినను ప్రభు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కృప అయితే మెలది కాలు మేలేసి నేను ధ్యానించి నేను గణపరిచే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేలులు కానీ మీ ప్రార్థన అవసరతలు కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిస్థితిలో మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరం కలిసి దేవుని పరిచయం చేద్దాం. మీలో చాలామంది ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందరిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.